హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు అయితే గోంగూర కట్టలు అయితే తీసుకొచ్చింది చిన్నత్త అయితే. ఇంకా గోంగూర పచ్చడి, ఇంకా అదేవిధంగా పులిహోర అయితే చేయబోతున్నాను అనమాట. పులిహోర అంటే చాలా ఇష్టం అండి. బంతులు అయితే ఎక్కువ పులిహోర గోంగూర పచ్చడి కాంబినేషన్తో పెడతారు. చాలా బాగుండేది టేస్ట్ అయితే. అందుకని చెప్పేసి ఇంక పులిహోరను ఇంకా అదేవిధంగా గోంగూర పచ్చడి కూడా చేయాలనుకుంటున్నాను. సాహస్ బాబు అయితే పడుకున్నారు. సుహాస్ బాబు కూడా పడుకున్నారు అనమాట. బావ అయితే ఈరోజు పనికి వెళ్ళాడు. కింద నీకు టైం వచ్చేసి 2:30 మధ్యలో అవుతుంది. ఒక 10 నిమిషాల క్రితం అయితే బావ అయితే ఇంక అన్నం తిని వెళ్ళిపోయాడండి. సాయంత్రం పూట అయితే గోంగూర పచ్చడి పులిహోర చేద్దామని చెప్పేసి అనుకున్నాను. చాలా బాగుండిద్ది అని చెప్పేసి ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని పులిహోర గోంగూర పచ్చడి ఏ విధంగా చేస్తాననేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. చూద్దామండి. మరి ఇంక ఇల్లు మొత్తం అయితే సర్దేసుకోవాలి. ఇంకా అంట్లో అయితే బజ్జీలు వేసేస్తాను, తోమేసుకోవాలి. సరేనా, ఇంకా పనులు మొత్తం చేసేసుకున్న తర్వాత నా స్టైల్లో ఏ విధంగా చేస్తాననేది ప్రతిదీ చూపిస్తాను. చూడండి మరి. సరేనండి, ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసేసుకోవడం అయితే ఇంకా అయిపోయింది. సాయంత్రం పూట ఇంకా టైం వచ్చేసి 3:30 మధ్యలో అవుతుంది. 3:30 కాడి నుంచే ఇంకా ఇంట్లో కుకింగ్ కానీ వాటికి ఇంకా మొత్తం అయితే గోంగూర అయితే కట్ చేసేసుకుంటూ ఉన్నాను. పిల్లలకైతే ఒక పక్క నీళ్ళు అయితే కాగుతూ ఉన్నాయి కదా, ఇంకా సమయాన్ని వేస్ట్గా పోనీలేకైతే గోంగూర అయితే కోసుకుంటూ ఉన్నాను. ఇటు వచ్చేసి ఇంకా మా ఊరోళ్ళు ఉంటారనమాట. ఇంక వాళ్ళ దగ్గరకు వచ్చి అయితే ఇంక వీడియో తీస్తూ ఇంక గోంగూర అయితే కోసుకుంటూ ఉన్నాను. ఇంకా అమ్మాయి అయితే కర్రీ కూడా చేస్తూ ఉంది. ఇంకా ఫన్నీగా అయితే బుజ్జి చూడండి ఎలా మాట్లాడిద్దో. మాకు తోడు కోడలు వరుస ఇద్దనమాట, చెల్లెలు అయిద్ది. ఇంకా వరుసనైతే చూడండి బుజ్జి ఏమాత్రం ఆడబట్టించిద్దో. ఫ్రెండ్ అయిపోయింది అనమాట. ఆంటీ కొడుకు కూతురు వచ్చేసామో ఇంకా పనికి వెళ్ళారు. కోళ్ళ కదా మర్చిపోయా నేను ఆంటీరంట. ఇంకా ఆంటీ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అయితే తిప్పుతా ఉంది. ఏం కూర అంటే క్యాప్సికమా? అది చెప్పడానికి ఇటు తిరుగు. అండి, గోంగూర మొత్తం అయితే కోసేసి ఒలిసేసాను కదా, శుభ్రంగా అయితే క్లీన్ చేసేసాను. త్వరగా అయితే గోంగూర పచ్చడి అయితే కోయిన్ పెట్టేసి ఇంక పులిహోర కూడా చేస్తాను. సుహాస్ బాబుకి స్నానం చేయించాలి. 10 నిమిషాల్లో 6 అవుతుంది టైం అయితే. ఎండాకాలం కదా, ఇంకా పెందలాడే పోయకుండా కొంచెం లేట్గానే పోస్తాను. ఎందుకంటే చేవరించుకొని ఏడుస్తూ ఉంటారని చెప్పేసి మహేంద్రకి ఇచ్చాను, బుడ్డబ్బాయిని అయితే. త్వరగా గోంగూర పచ్చడి కోయినేసి ఇంకా పులిహోరకి ఇంకా రైస్ కూడా కోయిన్ పెట్టేసి త్వరగా అబ్బాయికి కూడా నీళ్ళు పోసేస్తాను. సరేనా, ప్రాసెస్ మొత్తం చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి. సరేనండి, గోంగూర అయితే బాగా మెత్తం గుడిపోయింది కదా. ఇంక ఇది అనేది ఒక పక్కకు తీసేసుకొని పచ్చిమిర్చి టమాటాలు కూడా ఫ్రై చేసేసుకున్నాం. గోంగూర అయితే ఇంకా పుల్ల గోంగూర కదండి, నూరే పని కూడా లేదు. బాగా మెత్తం గుడిపోయింది అనమాట. చుక్కాయలు వేసేసుకొని పచ్చిమిర్చి టమాటా కూడా ఇందులోనే ఫ్రై చేసేసుకున్నాం. సరేనండి, ఇంకా అక్క అయితే పచ్చడి అయితే నూరుతా ఉంది. ఏం పచ్చడి అక్క? వంకాయ పచ్చడి అయింది. పిల్ల ఒకటే ఉంది, ఇంకా పిల్లల్ని ఇదైతే పోతుంది. సరేనండి, ఇంకా గోంగూర పచ్చడి చేయడం
రైస్ వండటం ఇంకా ఇవి అయితే తాలింపు వేయడం కూడా అయిపోయింది. పులిహారకైతే కొంచెం టేస్టీ సరిపడా సాల్ట్ వేసేస్తాను. సాల్ట్ వేసుకున్న తర్వాత నిమ్మకాయలు ఉన్నాయి కదండి, నిమ్మకాయలు కూడా పిండేసుకున్నాను. నిమ్మకాయ అయితే పిండేసుకున్నాం కదండి, మొత్తం అయితే కలిపేసుకున్నాం. సరేనండి, రాజీ మీరు ఉంది ఇద్దరే కదా, ఇంకెందుకు అంత పులిహార చేసుకున్నారు అనుకోవచ్చు. నేనైతే పులిహార కానీ ఏది ఇంట్లో స్పెషల్ చేసినా కానీ ఇంకా మా మరిదోళ్ళకి మా చిన్నత్తోళ్ళకి ఇవ్వడం అయితే నాకు అలవాటు అనమాట. చిన్నత్తోళ్ళకైతే ఇంకా ఇచ్చేసాను. మా చిన్నత్త అయితే చికెన్ కర్రీ చేస్తుంది. అత్త నువ్వు కర్రీ చేయత్తా, నేను వీడియో తీస్తానంటే నేను ఇప్పుడే అమ్మ పని నుంచి వచ్చింది, ఇంకా అయితే ఉడుగుతా ఉన్నాయిలే, నేను ఉండేలేక లేట్ అవుద్ది అని చెప్పేసింది. అత్తోళ్ళకి ఇచ్చి అయితే ఇంక మా సుబ్బు వాళ్ళకి కూడా ఇచ్చి వచ్చాను. బాబు ఏడుస్తున్నాడు అనే లేకే ఇంకా గబుక్కున్న సుబ్బు వాళ్ళకి ఇచ్చేసి బావకి అలానే మా బాబాయ్ కూడా పనికొచ్చాడు, బాబాయ్కి కూడా పెట్టేశాను. ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే ఇంకా అయిపోయినట్టేనండి. ఇంకా మా బాబాయ్ వీళ్ళందరూ అయితే పులిహారం అదేవిధంగా గోంగూర పచ్చడితో ఇంక భోజనం చేసేసి ఇంకా పెరుగు అన్నం అన్నీ తిన్న తర్వాత ఇంకా అన్నీ తోముకోవాలి కదండి, మళ్ళీ రేపు పొద్దునకి చాలా అయిపోతాయి అని చెప్పేసి ఇంకా అంట్లు మొత్తం తోమేసుకొని ఇంకా పిల్లల్ని శుభ్రంగా స్నానం చేసి నిద్రపుచ్చేసి ఇంకా ఆ విధంగా అయితే ఇంట్లో పనులు మొత్తం చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంక సాస్కి ఇంకా జ్వరం అని చెప్పాను కదండి, ఇంకా అబ్బాయికి కూడా మొదలు పోసేసాను. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 10:30 మధ్యలో అవుతుంది. ఓకేనండి, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుద్దామండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్.